జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. తటవర్తి వీర రాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనము వీర రాఘవరావు సార్ అందించినటువంటి బుద్ధుని సందేశం ఒకటి తెలుసుకుందాము. గరిట పప్పులో 10 ఏళ్ళు ఉన్నా దాని రుచి తెలుసుకోలేదు. అలాగే నాలుక తాకగానే పప్పు యొక్క రుచిని తెలుసుకుంటుంది. ఇదండి బుద్ధుడు మనకు అందించినటువంటి సందేశం. ఇక్కడ ఏమిటంటే మనం తెలుసుకోవాల్సింది, అజ్ఞాని సద్గురువుతో 10 సంవత్సరాలు కలిసి ఉన్నప్పటికీ సద్గురువు యొక్క గొప్పతనాన్ని, జ్ఞానాన్ని తెలుసుకోలేడు. కానీ కొద్దిపాటి జ్ఞానం ఉన్నా కూడా ఆ జ్ఞాని సద్గురువుని చూడగానే ఆయన యొక్క గొప్పదనాన్ని, ఆయన జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు. ఎవరైతే సద్గురువుతో కలిసి ఉండి కూడా ఆయన జ్ఞానాన్ని, ఆయన గొప్పదనాన్ని తెలుసుకోకుండా ఆయనతోనే ఉంటూ ఆయన్ని సామాన్యుల్లాగా చూస్తూ వారిలోని తప్పులను వెతికేవాడు అజ్ఞాని. వాడు గరిటిలో ఉన్న పప్పు లాంటివాడు. ఎందుకంటే ఆయన యొక్క గొప్పదనాన్ని, జ్ఞానాన్ని గ్రహించలేదు. గరిట కూడా పప్పు యొక్క రుచిని ఎలా గ్రహించలేదో అలాగే ఈ అజ్ఞాని కూడా సద్గురు యొక్క జ్ఞానాన్ని, గొప్పదనాన్ని తెలుసుకోలేడు. ఎవరైతే సద్గురువు వద్ద ఉండి ఆయన యొక్క గొప్పదనాన్ని, జ్ఞానాన్ని తెలుసుకొని దినదినాభివృద్ధి చెందుతూ ఉంటాడో, ఎవరైతే ఆ గురువు ఇచ్చిన సందేశాలను విని ఆత్మతత్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటాడో వాడు నాలుక లాంటివాడు. తాకగానే నాలుక పప్పు రుచిని ఎలా గ్రహిస్తుందో అలాగే ఈ జ్ఞాని కూడా గురువు యొక్క జ్ఞానాన్ని అందుకోగలుగుతాడు. కొందరు గురువుతో ఉంటారు, కానీ వారు ఏమాత్రమో ఏమీ నేర్చుకోలేరు. అయినప్పటికీ గురువు వద్ద ఎందుకు ఉంటారు అంటే, ఆయన వల్ల ఏమైనా ధనం సంపాదించవచ్చు, ఏదైనా లాభాలు కలుగుతాయి అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే సద్గురువుకి అందరూ ఒకటే. ఒక్కొక్కరు ఒక్కొక్క రకరకాల స్థితుల్లో ఉంటారు. అందరూ ఎదిగే ఆత్మలే అని సద్గురువుకు తెలుసు. కాబట్టి ఆయన తనకు ఎవరు ఉపయోగపడతారో వారిని తమ వద్ద ఉంచుకొని వారి యొక్క పనులకు, అంటే ఈ ధ్యాన కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా వారిని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు గరిటెలో పప్పు లాంటి వారు. ఎందుకంటే వారు పనులు చేస్తారు, అంతేగాని ఆత్మజ్ఞానం మీద ఎక్కువ దృష్టి పెట్టరు. మరి గురువుగారు ఎందుకు ఉంచుకుంటున్నారు అంటే, బయటకు వెళ్తే వాడు ఇంకా అజ్ఞానంలో ఉండిపోతాడు, ఇంకా చెడిపోతాడు అని తెలుసు. కాబట్టి ఆయన తన వద్ద ఉంచుకొని ఏదో ఒక పనుల్లో వారిని ఉంచుతారు. ఇలా మన గురువుగారు పత్రిజీ గారు కూడా ఎందరికో ఈ విధంగానే ఉంచుకున్నారు ఆయన వద్ద. ఎందుకు వీరు ఏమీ చేయడం లేదు, ఏమీ తెలుసుకోవడం లేదు కదా అని కొందరు అన్నా కూడా, ఉండనేయండి అయ్యా, ఇంతమందిలో వారు ఒకరు. ఏమవుతుంది, బయటకు వెళ్తే వాడు ఇంకా పాడైపోతాడు, ఇంకా కర్మలు అంటించుకుంటాడు అని చెప్పేవారట. ఇదండి, ఎవరైతే సద్గురువును వారి యొక్క జ్ఞానాన్ని అందుకోవడానికి వారి వద్ద ఉంటామో, వారి యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుంటూ ఉంటామో, వారు నాలుకతో ఉన్నటువంటి వారు, అంటే నాలుకలాగా ఆ శక్తిని గ్రహించగలిగేవారు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. ఇదండి మనము ఇదంతా కూడా మరి మనకు ఎలా తెలుస్తుందంటే, మన సద్గురువు మన జీవితంలోనికి వచ్చినప్పుడే మనకి ఇదంతా బోధపడుతుంది. కాబట్టి మనమందరము కూడా శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ గరిట లాగా ఉండకుండా నాలుకలాగా ఉండాలి అని మనకు ఇక్కడ బుద్ధుల వారు మనకు ఈ సందేశాన్ని ఇచ్చారు. ఇది చాలా ఎంతో అద్భుతమైన సందేశం. ఇటువంటి గొప్పవారు
చెబుతున్నటువంటి సందేశాలను మనము ఆచరించి ఆచరణలో పెట్టుకుంటేనే మన జీవితం కూడా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి జ్ఞానం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.